ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో మా బ్రతుకుల్లో మరొక దినం ఇచ్చావు. చాలామంది ఈ దినాన్ని చూడాలని మరి ఆశ ఉండి కూడా నాయన ఈ లోకంలో ఉండలేకపోయినారు. నాయన మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచావు. ఎందు నిమిత్తమైతే నాయన సజీవ లెక్కలో ఉంచావో దాని నిమిత్తమై మరొకసారి నాయన నీ కుమారుడైన యేసు క్రీస్తు వారి జీవము నామంలో నాయన మరొకసారి సంఘంగా సహవాసంగా కూడి నీ సన్నిధిలో చేరే ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. నిన్ను ఆరాధించాం, నిన్ను కీర్తించాం. కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలోకి వెళుతున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. మా అందరికీ గ్రహించుకునే ఉదయమును హత్తుకునే మనస్సును మా అందరికీ దయచేయండి. మరి ఇదిగో నాయన వివరించే వాక్శక్తిని నాకు దయచేయండి. నీ ఆత్మాభిషేకం దయచేయండి. విన్న మాటలు మేము విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకొని వాటి ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు వారి నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. 18వ కీర్తన, 18వ సంకీర్తన మరి దావీదు గారు రాసినటువంటి కీర్తన అది. ఆయన దేవుని యొక్క గొప్ప శక్తిని, దేవుని మహిమను ఎరిగినవాడు. దేవుణ్ణి సంపూర్ణంగా ఎరిగి ఆయన్ని దేవుని ఆరాధించటానికి ఆయన బాల్యము నుండి కూడా దేవుని ఆరాధించడానికి, దేవుని మహింపరచడానికి, ఆయన గురించి కీర్తించడానికి మరి ఆయన నిశ్చయించుకున్నటువంటి గొప్ప వ్యక్తి. ఈ కీర్తనలో తన జీవితంలో ఉన్నటువంటి దేవుని యొక్క అతని ఉద్దేశం దేవుని పట్ల ఏముందో అదంతా బయలుపరిచాడు ఈ కీర్తనలో. మొదటి 2 కీర్తనలో అన్నాడు, ఏమన్నాడు? యెహోవా నా బలమా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. నీవు నాకు బలముగా ఉన్నావు గనుక, నాకు శక్తిగా ఉన్నావు గనుక, నీవే నాకు ఆరోగ్యం, మేలు అన్నీ నువ్వే గనుక నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. 2వ మాటలో అంటాడు, ఆయన గురించి వివరిస్తాడు. ఆయన ఎవరో? శైలము. శైలము అనగా మరి క్షేమకరమైనది, శృంగారము అనగా మరి దీవెనకరమైనది. నా కోట, నా కాపాడువాడు, నన్ను రక్షించువాడా, నా కేడెము, నా రక్షణాశృంగము, నాకు ఉన్నత దుర్గం. ఇంత వివరించి అవి ఏ విధంగా దేవుడు మేలుకరంగా ఉన్నాడో అంత చెప్పుకుంటూ వచ్చి 35వ వచనంలో ఒక మాట అంటాడు ఆయన, నీ రక్షణ కేడెమును నాకు అందించుచున్నావు. 35 నీ రక్షణ కేడెము నాకు అందించుచున్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను. కనుక నీ రక్షణ కేడెము నాకు అందించావయ్యా, నీ రక్షణ కేడెము నాకు అందించావు. నా జీవితంలో నేను ఎటువంటి వాడినైనా, ఎటువంటి స్థితి కలిగినా, ఏ తప్పు చేసినా ఒప్పు చేసినా, నా పరిస్థితి ఏమై ఉన్నా నీవు నాకు రక్షణ దయచేశావు, నీవు నన్ను ఆదుకున్నావు అంటాడు. ఎలాగ ఆదుకున్నావు అని అంటే ఆయన యొక్క స్వభావాన్ని ఇక్కడ చెప్తాడు. ఆఖరి మాట, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. కనుక నేను యోగ్యత లేదు, అర్హత లేదు, ఏ విధమైనటువంటి మంచి నాలో లేనప్పటికీ కేవలము నీ సాత్వికమే నన్ను గొప్ప చేసింది. సాత్వికము గొప్ప చేసిందంట కదండి. దేవుడు ఎంత గొప్పవాడో వివరించి తను ఎంత గొప్పగా కావటానికి కారణం ఏమిటి? ఈయన మంచితనమా? దావీదు మంచితనమా? దావీదు నీత? దావీదు యథార్థత? దావీదు కొన్నటువంటి మరి ఇంకొక విధమైనటువంటి సద్గుణమా? ఏది కాదు. దేవుని యొక్క సాత్వికమే దావీదుని గొప్పగా చేసింది. ఆయనకున్న సాత్వికము అనేది
నన్ను గొప్ప చేసిందని మరి అక్కడ దావీదు సెలవిస్తున్నాడు. అదే మాటను మరి సమూయేలు రెండో గ్రంథం 22వ అధ్యాయము 36వ వచనం చూడండి. అక్కడ కూడా ఇదే మాటను మాట్లాడతాడు. నీ రక్షణ కేడమును నాకు అందించుచున్నావు, నీ సాత్వికము నన్ను గొప్ప చేయను. కనుక ఈ కీర్తన రాసేటప్పటికీ ఆయన జీవితంలో ఆ యొక్క సాత్వికము, దేవుని యొక్క సాత్వికము, మరి దావీదును ఒక గొర్రెలు కాపరిగా ఉన్నటువంటి, మరి గొర్రెలను కాసుకుని అరణ్యానికే అంకితమైపోయినటువంటి దావీదుని అంచెలంచెలుగా తీసుకుంటూ వచ్చి మరి ఇజ్రాయేలీల జనాంగానికి, యూదా జనాంగానికి, మరి దేవుని ప్రజలైనటువంటి ఆ యొక్క ఇజ్రాయేలీలకు అధిపతిగా ఏర్పాటు చేశాడు. ఎవరు ఏర్పాటు చేశాడు? దేవుడు కాదంట. దేవుని యొక్క సాత్వికము నన్ను గొప్పగా చేసిందంటాడు కదండి. అడవిలో కర్ర పట్టుకుని తిరిగేవాడు ఈ రోజున సింహాసనము కూర్చుని రాజదండముతో శాసించే ధన్యత ఇచ్చినాడు. బండ మీద కూర్చునేవాడికి సింహాసాన్ని దయచేశాడు కదండి. ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు. గొర్రెలను కాసుకునేవాడికి దేవుని ప్రజల మీద అధికారిగా నియమించాడు. ఎంత సాత్వికము దేవునిది. దేవుని యొక్క సాత్విక లక్షణము ఎరిగినటువంటి దావీదు దాన్ని కొనియాడకోకుండా ఉండలేకపోయినాడు. నీవు నేను కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో మనం ఈ రోజుని ఈ స్థితిలో ఉన్నాము, ఈ విధంగా మనం బ్రతుకుతున్నాము, ఈ విధంగా మనల్ని కాపాడుతున్నాడు, ఈ విధంగా మనల్ని చేస్తున్నాడు అని అంటే ఎవరు చేస్తున్నారంటే ఆయన యొక్క సాత్వికము మాత్రమే. అది గుర్తుంచుకోవాలి మనం. ఆ సాత్వికము ఎంత గొప్పదంటే ఆ సాత్వికము గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా కొండ మీద ప్రసంగంలో కూడా దాని గురించే మాట్లాడినాడు. కొండ మీద ప్రసంగం యేసు ప్రభు వారిది చాలా ముఖ్యమైన ప్రసంగం, మనందరికీ తెలుసు. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాటను అంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించు కొందరు. సాత్వికులు ధన్యులు కదండి. వారు భూలోకమును స్వతంత్రించుకోవటం అంటే బలముతోటో శక్తితోటో దేనితోటోనో దాన్ని ఆక్రమించుకుంటామనే మాటను వస్తుంది. కానీ ఇక్కడ స్వతంత్రించుకోవడం అంటే దాని గురించి వివరించాలంటే ఇంతకు ముందు ఉంది, చాలాసార్లు వివరిస్తాను దాంట్లోనూ. కానీ స్వతంత్రించుకోవటం అంటే ఏంటో తెలుసా? లోబర్చుకోవటం. నీ సాత్వికము ప్రజల్ని, భూమి మీద ఉన్న ప్రజలందరినీ కూడా నీకేమి చేస్తుంది? లోబరుస్తుంది. నీకు విధేయత చూపేటట్టు చేస్తుంది నీ సాత్వికం. అనేక మందిని ఆకర్షించుకునే స్థితికి నీ సాత్వికం తీసుకొస్తుంది. కనుక అట్టి సాత్వికము గలవారు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అంటాడు. మరి ఆ సాత్వికము మనకి ఎక్కడ దొరుకుతుంది? అసలు సాత్వికం అంటే ఏమిటి? సాత్వికం అంటే ఏదో ఒక గొప్ప బిరుదు కాదు, మరి ఒక విధమైన పథకం కూడా కాదు, ఒక బహుమానం అసలే కాదు. అది ఒక గుణం. సాత్వికం అనేది ఒక గుణము అనగానే అది మరి అంతర్ సంబంధమైనది కానీ బాహ్య సంబంధమైనది కాదు. అది గమనించాలి. కనుక సాత్విక గుణం అంటే ఏదో పిరికివాడని, బలహీనుడని, చేతగాని వాడని మరి ఈ లోకము అనుకుంటుంది. ఎవడి మీదైనా ఒక దెబ్బ వేస్తే తిరిగి దెబ్బ వేయలేనుడు ఎవడంటే వాడి పనికిరానివాడే. ఏ విధంగానూ మరి నెమ్మది కలిగిన వాడని ఎవడు అండవాడిని. ఏమంటాడంటే చాలా బలహీనుడండి ఆయన. అలాగుండకూడదండి కదా. ఆనాడు ఇశ్రాయేలీలుకి ధర్మశాస్త్రంలో దేవుడిచ్చింది మాట ఏంటి? పంటికి పన్ను కదా. పంటికి పన్ను, దెబ్బ కొడితే ఇంకో దెబ్బ కొట్టు. అది యేసు ప్రభు కాలానికి వచ్చినప్పుడు ఏమైంది? అది
ఒక దెబ్బ వేస్తే, ఒక చెంప మీద ఒక దెబ్బ వేస్తే రెండో చెంప కూడా ఇవ్వు. కనుక ఈ గుణము ఎక్కడ నుంచి వచ్చిందంటే అది బలహీనమైనటువంటిది కాదు. ఒకడు చేతగాని వాడిగా ఉండిపోయాడంటే వాళ్ళు లోపం ఉందనో, వాళ్ళు బలహీనత ఉందనో, వాడు చేతగాని వాడాడో, వాడు పనికిరాని వాడనో, ఏ విధంగానూ నిర్లోపంగా బతుకుతున్నాడనుకో, ఎర్రివాడనో ఈ లోకం అనుకుంటుంది. కానీ అది మరి గొప్ప సద్గుణాల్లో అది ఒకటి సాత్వికం. ఆ సాత్వికం అనేది ఎంత గొప్ప గుణం అంటే అది ఆత్మీయ బలాన్ని దయచేస్తుంది. సాత్విక గుణము నీ ఆత్మకు బలాన్ని ఇస్తుంది, ఆత్మనికి మరి శక్తిని ఇస్తుంది. దేవుడు మనలను ఎలాంటి పరిస్థితుల్లో నడిపించినా, వాటి ఎటువంటి విషయాల్లో మనల్ని మరి చేసినా మనము సాత్వికము గుణము కలిగి ఉన్నట్లయితే మరి దానిలో నుంచి మనము జయించగలము. ఈ భూలోకంలో ఉన్న మనుషులు కానీ, మన ఎదురు కోపోద్రికులైన వాళ్ళు కానీ, మన మీద కక్ష కట్టిన వాళ్ళు కానీ, మన మీద విరోధము కట్టిన వాళ్ళు కానీ, మన మీద వేరే భావము కలిగిన వారు కానీ, నీకు సాత్విక గుణం ఉన్నట్లయితే వారిని నువ్వు లోబర్చుకొనవచ్చు, వారిని నువ్వు స్వతంత్రించుకొనవచ్చు. అందుకే అన్నాడు, భూలోకమును స్వతంత్రించుకొందరు. ఈ భూలోకాన్ని అంతటినీ స్వతంత్రించుకోవటం, సహించుకోవాలి. ఒక మాటలో మన జనరల్గా చెప్పాలంటే ఇంకా ఎదుర ఈ సహనం గురించి ఉన్నది. కానీ ఈ సాత్విక గుణము ఎటువంటిదంటే అది మరి ఒక మనిషికి కలిగేది కాదు, అది ఒక మనిషి ఉద్దేశంలో కలిగేది కాదు. అది సాత్వికం అనేది ఒక మనిషి ఉద్దేశంలో కాదు, లేదు. కోపాలు, బాధలు, శ్రమలు, అనుభవాలు అనేకమైన వాటిలో మరి సమ్మతించి ముందుకు నడిచేదే సాత్విక గుణం. బాధల్లో కూడా, శ్రమల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా, ఇరుకుల్లో కూడా, సమస్యల్లో కూడా, అనేకమైన తిరుగుబాటు, నిందల్లో కూడా నువ్వు మింగేసుకోవాలంతే. అవన్నీ నాకు తగును అని జీవించాలి. అప్పుడు నువ్వు సాత్వికుడు అవుతావు. అది నీలో లేదనుకో, ఒక మాట అంటే మాట అప్పు చెప్పాలి, వాళ్ళంటే వీళ్ళకి అప్పు చెప్పాలి, అది దానికి దీనికి సమాధానం చెప్పాలి అనుకునే గుణము నీ దగ్గర ఉన్నదనుకో, నీవు సాత్వికుడవు కాలేవు. యెషయా గ్రంథంలో యేసు ప్రభు వారి గురించి చెప్పినప్పుడు ఎక్కడండి, అక్కడ యెషయా గ్రంథము 53లో చూడండి అయ్యా, 53లో 7లోనే అనుకుంటాను. అతడు దౌర్జన్యము నొందెను. ఏం పొందాడండి యేసు ప్రభు వారు? దౌర్జన్యంగా కొట్టారు ఆయన, దౌర్జన్యము చేశారు ఆయన మీద. దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. నన్ను ఎందుకు కొడుతున్నారు, నేనేం తప్పు చేశానని అడగలేదు ఆయన. నాలో లోపం ఏమున్నది అని ఆయన అడగలేదు. ఇంకో మాట ఉంది, వదకు తేబడిన గొర్రె పిల్లయు బొద్దు కత్తిరించి వాని యొద్ద గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అది సాత్విక లక్షణం. సాత్విక లక్షణం అంటే వధిస్తారని తెలుసు కూడా నన్ను ఎందుకు వధిస్తున్నారు, ఎందుకు బలి చేస్తున్నారు అడగదు గొర్రె. మనం గొర్రెలైతే కదా, గొర్రెలు అడగవండి, నన్ను ఎందుకు వధిస్తున్నావయ్యా నువ్వు అని అడగదు, మౌనంగా నుంచుంటుంది. బుచ్చంతా తీసేస్తే దానికి వేడి చేసి దానికి మంచి సంరక్షణ ఉన్నటువంటి బుచ్చంతా కత్తిరిస్తున్నటువంటి గొర్రె పిల్లలాగా మనము మౌని అయి ఉన్నప్పుడు మాత్రమే మనము కూడా మన జీవితంలో ఆ సాత్విక లక్షణము అది పొందగలం. నీకు శ్రమలు వచ్చాయని ఇతరుల మీద నిందలేయటం, నీకు శ్రమలు వచ్చాయని ఇతరుల మీద నిందించటం, నీకు కష్టం వచ్చిందని ఇతరులను బాధించటం, ఇది సాత్విక లక్షణం ఎలాంటిది కాదు. సాధారణంగా ఈ సాత్విక లక్షణం అనేది ఏ మనిషికి ఉన్నతమే, ఏ మనిషి దగ్గర ఉన్నటువంటి లక్షణం కాదు. ఇది
ఇది పొందవలసిన వాని యొద్దనే పొందాలి. ఓ మాట అంటాడు పేతురు గారు యేసుప్రభు వారి గురించి మాట్లాడుతూ, ఆయన యేసుప్రభు వారితో తిరిగాడు, యేసుప్రభు వారితో సహవాసం చేశాడు. యేసుప్రభుకి ఈయన కోపం వచ్చింది కానీ యేసుప్రభుకి కోపం రాలేదు. చాలాసార్లు శిష్యులను బట్టి, వస్తున్నటువంటి వాళ్ళని బట్టి, వాడు నన్ను రక్షించు, నాకు చూపి అని గుడ్డి వాళ్ళు వస్తుంటే ఊరుకో అన్నాడు పేతురు. ఊరుకో, అరుస్తున్నావేంటి అన్నాడు. కానీ యేసుప్రభు వారు నా యొద్దకు రానివ్వండి, ఆయన ఏనాడు తిరస్కరించలేదు. ఆయన గురించి సంపూర్ణంగా ఎరిగినవాడు, యేసుక్రీస్తు ఎవరో తెలిసినవాడు, యేసుక్రీస్తు గుణలక్షణాలు తెలిసినవాడు, ఆయన గొప్ప గుణము తెలిసినవాడు పేతురు. ఆ పేతురు మొదటి పత్రికలో 2వ అధ్యాయము 19 నుంచి అంటాడు, ఎవడైనలో మనం ఉన్నామా ప్రియులారా? ఎవడైనను అనే మాటలో మనం ఉన్నామా? ఒకసారి ఆలోచించుకుందాం. ఎవరి గురించో రాయలేదు ఆయన. పరిశుద్ధాత్మదేవుడు పేతురు గారి ద్వారా నీకు నాకు చెబుతున్నటువంటి మాట ఇది. ఎవడైనను అన్యాయం, అక్కడ దౌర్జన్యం అనుభవించాడు. నువ్వేం అనుభవిస్తున్నావేమో, నువ్వు అన్యాయాన్ని అనుభవిస్తున్నావేమో, అన్యాయముగా నీవు తిట్లు తింటున్నావేమో, అన్యాయంగా దూషింపబడుతున్నావేమో, అన్యాయంగా నిందలు పడుతున్నావేమో, అన్యాయముగా హింసింపబడుతున్నావేమో, అన్యాయంగా నిన్ను హేళన చేస్తున్నారేమో, ద్వేషిస్తున్నారేమో, ఇది నీకు న్యాయంగా అనిపించట్లేదేమో. ఎవరైనను అన్యాయముగా తీర్పు పొందుచు, శ్రమ పొందుచు, ఎవరి గురించి, ఎవరిని మనస్సాక్షి కలగాలి ఇక్కడ? ఏ దేవుని గురించి? తండ్రి అయిన దేవుడైనా సాత్వికుడే అన్నాడు మోసే. ఎవరు? దావీదు. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ పేతురు గారు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖమును సహించిన ఎడల అది హితమగును. హితము ఇష్టమగును. ఎవరికి ఇష్టమగును? దేవునికి ఇష్టమగును. నువ్వు సహించిన ఎడల ఏమి గణము? తప్పులు చేసి నువ్వు సహించుకున్నావు, ఓర్చుకున్నాను నేను దెబ్బలు అని అంటే నువ్వు చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. అదేమి గొప్పతనం ఏమీ కాదు. నువ్వు అన్యాయమైన తీర్పు పొంది, అన్యాయంగా దెబ్బలు తిని, అన్యాయంగా మాటలు పడి, అన్యాయమైన నిందలు పడి, అన్యాయమైనటువంటి దౌర్జన్య స్థితిని నువ్వు అనుభవించినట్లయితే, శ్రమ, శోధన, ఇబ్బంది, అనేకమైన కష్టాలు అనుభవించినట్లయితే, ఇది అన్యాయమైనట్లయితే అది దేవునికి హితమవుతుంది అంటున్నాడు. తర్వాత మాట, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎవరికైనా నువ్వు మేలు చేసినావా, ఎవరికైనా మంచి మేలుకరంగా నీవు ఉన్నావా, వాళ్ళు తిరిగి నీకు మరి అన్యాయం చేశారా? కూర్చోరా, కూర్చో. ఎవరైనా నీకు అన్యాయంగా మాటలు పడిన, అన్యాయంగా నిన్ను వేధించిన, అన్యాయంగా నీ మీద చెడ్డ మాటలు అన్నినా, మరి వారికి నువ్వు మేలే చేసినప్పుడు, వారు అన్యాయం నీ జీవితంలో చేసిన నీకు మరి మేలుకు కృతజ్ఞత చెప్పవలసిన వాళ్ళు మరి కృతజ్ఞులుగా ఉన్నప్పటికీ ఆ విధంగా జీవించినట్లయితే ఆ మేలు, ఆ కీడున చూసావు వాళ్ళ చేతికి నువ్వు అనుభవిస్తున్న కీడు నీకు మేలవుతుంది. అది దేవునికి హితమగుతుంది. తర్వాత మాట ముఖ్యమైంది. ఎందుకు పిలువబడ్డామండి? చెప్పాలి మీరు. ఎందుకు పిలువబడ్డాం? ఇప్పుడు వచ్చి కూర్చున్నాం ఇక్కడ. ఎందుకు పిలువబడ్డాం? నేర్చుకోవటానికి, దేవుని మాట నేర్చుకోవటానికి, దేవుని గుణాలు, క్రీస్తు గుణాలు కలిగి ఉన్న క్రైస్తవుడిగా మారటానికి. ఇక్కడ ఎందుకు వస్తున్నాం?
ఏదో గొప్పది అనుభవం చేసి ఆశీర్వాదాలని కానీ కాదు. ముఖ్యం నీ లక్ష్యం, నీది ఏమి లక్ష్యం నీది? అసలు క్రైస్తవుడిగా మారాలి నువ్వు. క్రైస్తవుడిగా ఎవడైనను అని అందుకే అన్నాడు. ఆడు అన్యుడవని క్రైస్తవుడవని, ఆడు విశ్వాసమని అవిశ్వాసమని, పరిశుద్ధుడని అపవిత్రుడవని, ఎవడైనను. తర్వాత మాట ఉందమ్మా, క్రీస్తు కూడా ఎవరి గురించి చెప్పదలుచుకున్నాడు? పేతురు గారు యేసు ప్రభు గురించి చెప్పదలుచుకున్నాడు. అక్కడ దావీదు ఎవరి గురించి చెప్పాడు? దేవుని గురించి చెప్పాడు, తండ్రి గురించి చెప్పాడు. ఈ మాటను మనం నేర్చుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గురించి తర్వాత నేర్చుకుందాం. కనుక అక్కడ తండ్రి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. తండ్రి దయాగుణము, తండ్రి యొక్క సాత్విక గుణమే నన్ను ఇంత గొప్పవాడిగా చేసింది. నాలో ఏ లోపము లేదని కాదు, నాలో సద్గుణాలు ఉన్నాయని కాదు, నేను మంచివాడిని అని కాదు, నేను గొప్ప బలమైన వాడిని అని కాదు, నేను ఏ అర్హత లేదు. అయినప్పటికీ ఆయన సాత్వికము నన్ను గొప్పవాడిగా చేసింది. అది పేతురు గారికి కూడా చెప్తున్నది. చదవము ఇప్పుడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల్లో నడుచుకొనున్నట్లు మనకేమో ఉంచాడమ్మా ఆయన? మాదిరి. మాదిరి అంటే ఏంటమ్మా? మోడల్. మోడల్ అంటారు ఇంగ్లీష్లో. మాదిరిని ఇంగ్లీష్లో ఏమంటారమ్మా? మోడల్. పరిస్థితులు కలిగి మారుతూ ఉండాలి. లోకాన్ని బట్టి మారే ప్రజలు అయిపోయినారు, లోకాన్ని బట్టి మారే క్రైస్తవులు కూడా అయిపోయినారు. క్రీస్తుకు మాదిరిగా జీవించే క్రైస్తవులు లేరు. ఇప్పుడు క్రీస్తుని మోడల్గా పెట్టుకుని ఎంతమంది క్రైస్తవులు జీవిస్తున్నారండి? చెప్పండి, ఎంతమంది జీవిస్తున్నారు? క్రీస్తును మోడల్గా పెట్టుకుని ఆయన గుణగానాలు కానీ, ఆయన లక్షణాలు కానీ, ఆయన స్థితి కానీ, ఆయన స్వభావం కానీ కలిగి ఉండాలి, ఆయనే నా మోడల్ అని అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? లోకాన్ని అనుసరిస్తున్నాం. లోకం ఎటు నడుస్తుంటే క్రైస్తవుడు కూడా దాని మోడల్ అనుభవిస్తున్నాడు, దానిని మాదిరిగా తీసుకుని జీవిస్తున్నాడు. కట్టుబాటులో కానీ, నడవడికలో కానీ, మాటల్లో కానీ, ప్రతి దానిలోనూ కూడా లోకాన్ని అనుసరిస్తున్నాడు క్రైస్తవుడు. కానీ ఇక్కడ ఏమిటంటున్నాడు ఆయన? మనకేమి ఉంచిపోయాడమ్మా? మాదిరి ఉంచిపోయాడు. ఆ మాదిరిని మర్చిపోతున్నారు మీరు. ఆయన మనకు మోడల్. నీ నాగరికత అనుకుంటున్నావే, నీ సివిలైజేషన్ అని అనుకుంటున్నావే, నీ సివిలైజేషన్ కూడా ఆయనే. నీ సివిలైజేషన్ అక్కడ కావాలి అంటే ఎవరు ఉండాలి నీకు? ఆయనే మోడల్గా ఉండాలి. అది పొందాలి, ఆ సివిలైజేషన్ పొందాలి అంటే నువ్వు ఆయన్ని మోడల్గా పెట్టుకుని జీవించాలి. ఆయన మోడల్. అందుకే ఆయన మాట అన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నేను సాత్వికుడను. సాత్వికుడను. ఎంతమంది చెప్పుకోగలం ఆ మాట? ప్రభు ఒక్కడే చెప్పుకోగల. ఆయన అంటున్నాడు నేను సాత్వికుడను. ఎందుకు సాత్వికుడైనాడు? ఎందుకు సాత్వికుడని చెప్తున్నాడండి? చెప్పండి, మనలోనికి తీసుకురండి దాన్ని, ఆ మాటని మన జీవితాల్లోనికి తీసుకురండి, మన బ్రతుకుల్లోకి తీసుకురండి. మనము చెయ్యరాని ఎన్ని చేసినా, మనం ఏ విధంగా బ్రతుకుతున్నా, ఎంత అవిధేయతతో బతుకుతున్నా, ఎంత సిగ్గుకరమైనటువంటి, అసహ్యకరమైనటువంటి, మరి అక్కడ తీతు చెప్పినటువంటి 1:16 చెప్పుడు, అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయము భ్రష్టులైన జీవితము జీవిస్తున్నా ఆయన మనల్ని సహించి, పోషించి, సంరక్షించి, కాపాడి ఈ దినం వరకు నిన్ను నన్ను సజీవి లెక్కలో ఉంచాడు గనక ఆయన సాత్వికుడు. నీ గురించి నా గురించే చెప్తున్నాడు. నేను సాత్వికుడను.
బరబ్బా దొంగతనం చేశాడు, దారిపోటు, హత్యకుడు, నరహంతకుడు, మరి ఒక విప్లవవాది వాడు. వాడిని వెయ్యాలి కానీ సిలువ నన్నేస్తారని అడిగాడా యేసుప్రభు వారు? అడిగాడండి? అడగలేదు. ఈనాడు నీకు వచ్చిన కష్టాలు, నీకు వచ్చిన బాధలు నాకే ఎందుకు వస్తున్నాయి, పక్కోడికి ఎందుకు రావట్లేదు, ఆళ్ళది చూడు, ఈళ్ళది చూడు, ఆడిని చూడు, ఈయన్ని చూడు అని ఆడి మీద ఈడి మీద చూపి బతుకుతున్నావు. ఆయన చూడు ఒకసారి, ఆయన చూడు ఒకసారి. సాత్విక గుణం ఆయనలో కనపడుతుంది. ఆయన వదకు తేబడిన గొర్రె వలను, బొచ్చి కంతరించి గొర్రె పిల్లవలను మౌనమై ఉన్నాడు నీ కొరకు, నా కొరకు. అది సాత్విక లక్షణం. అందుకే ఆయన అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను. దీనత్వం చూపుతున్నాను, తగ్గించుకున్నాను, నీ నిమిత్తము తగ్గించుకున్నాను. ఎంత తగ్గించుకున్నావు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1-2 అధ్యాయము 8వ వచనంలో అంటాడు ఒక మాట. 8వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనపడినను తగ్గించుకున్నాడు. సాత్విక గుణం అంటే అదే అండి. నేను అనేక కష్టాలు ఊరందరికీ చెప్పుకోవటం కాదు, నేను అంత అనుభవించేస్తున్నాను, ఇంత అనుభవించేస్తున్నాను, ఇన్ని బాధలు అనుభవించున్నాను, ఇన్ని శ్రమలు, ఊరికి కాదు చెప్పుకోవాల్సింది. మరణము పొందునంతగా తగ్గించుకున్నాడు ఆయన. ఆయన తగ్గింపు గుణం ఎంత అంటే, శ్రమలన్నీ అయిపోయిన తర్వాత, బాధలంతా అయిపోయిన తర్వాత మిగిలింది ఏంటో తెలుసా? మరణము. ఈ లోకములో ఆ మరణము పొందినంతగా సాత్వికుడైన, మరణము నీ కొరకు పొందిన సాత్వికుడైన. ప్రతివాడు చెప్తాడు ఆయన చనిపోయినాడని, ఆయన నా కొరకు చనిపోయినాడని చెప్తాడు, ఆయన సిలువ పొందాడని చెప్తాడు, ఏడుస్తాడు. కానీ ఆయన మోడల్ పెట్టుకుని, ఆయన మాదిరిగా పెట్టుకుని నీవు సాత్విక గుణం పొందినట్లయితే నువ్వు ధన్యుడు అవుతావు. ఈ లోకంలో ఉన్న నీ భార్యే కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, నీ పక్క వాళ్ళే కావచ్చు, ఈ లోకంలో నీ మీద ఉన్న శత్రువులే కావచ్చు, నీ మీద ఉన్నటువంటి మతోన్మాదులు కానీ ఎవరైనా సరే, నువ్వు సహించుకున్నట్లయితే, నువ్వు సాత్విక గుణము నీకు కలిగి ఉన్నట్లయితే, వాళ్ళందరూ కూడా నువ్వు ఆక్రమించుకుంటావు, లోబర్చుకుంటావు, వాళ్ళందరినీ స్వతంత్రించుకుంటావు నువ్వు. అందుకే యేసుప్రభు చెప్తున్నాడు, సాత్వికం అంటే దుకాణం దగ్గర కొనేది కాదు, లేకపోతే చదివితే వచ్చేది కాదురా బాబుది. ఏదో పుస్తకం చదివితే వచ్చేసేది కాదు ఇది, ఏదో స్టడీ చేస్తే వచ్చి నిండిపోయేది కాదు ఇది. అందుకే అంటాడు తర్వాత మాట, కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని. కాడి అంటే ఏంటండి? అన్నీ వివరిస్తే నాకు టైం సరిపోదు. కాడి అంటే ఏంటండి? తొందరగా చెప్పాలి. కాడి అంటే భారం అని అర్థం. అసలు కాడి దేని మీద? ఎడ్ల మీద వేస్తారు. కాడి అనేది ఏంటంటే భారము. దున్నే భారం దానికి ఉంది, దాన్ని తిరస్కరించదు. అది భుజం మీద ఎట్టుకున్న వెంటనే అది దున్నుతుంది. దానికి భారం తెలుసు, దున్నే భారం దానికి తెలుసు. దేవుని వాక్యం అనే భారము, ఆ వాక్య భారము, ఉపదేశ భారము, ఆజ్ఞ భారము, ఆయన మాట భారము, నేను మొయ్యాలి అనే భారము, ఆ యొక్క భారం నీకు ఉండాలి, ఆ కాడి నీకు ఉండాలి. అది నువ్వు ఎత్తుకోవాలి, ఆ వాక్యాన్ని ఎత్తుపట్టుకోవాలి. అది నా కొరకే అని చెప్పాలి. కాడి ఎత్తుకొని నా యొద్ద ఏమి నేర్చుకోవాలి? ఏమి నేర్చుకోవాలి? సాత్వికం నేర్చుకోండి. సాత్వికం నేను ఇస్తాను, నన్ను మోడల్గా పెట్టుకోండి, నన్ను మోడల్గా పెట్టుకోండి. మీరు ఆ సాత్విక లక్షణం ఏదో మీరు పొందుతారు. లోకంలో సర్టిఫికేట్ ఇచ్చేది కాదు, మెడల్ ఇచ్చేది కాదు, ఘనత ఇచ్చేది కాదు. అది ఆత్మీయమైనటువంటి గొప్ప సద్గుణ లక్షణము కలిగినటువంటి స్థితి. అది
అది పొందినవాడి లోకంలో ఎక్కడైనా బతకగలడు. అందుకే యేసుప్రభు వారు ఆ మాట అన్నాడు, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అన్నాడు. కనుక ఈ సాత్విక గుణం ఎక్కడ దొరుకుతుందంటే యేసు ప్రభు వారి దగ్గర మాత్రమే దొరుకుతుంది. ఎప్పుడు దొరుకుతుంది అంటే ఆయన కాడెత్తుకున్నప్పుడు మాత్రమే దొరుకుతుంది. ఎప్పుడు దొరుకుతుందండి అది? ఆయన కాడెత్తుకోవాలి. కాడెత్తుకోవాలంటే ఏం చేయాలి? వాక్యానుసారంగా జీవించాలి. వాక్య భారం నీకు ఉండాలి. ఈ వాక్య భారం నాది. ఈ వాక్య ప్రకారం కష్టమైన, నష్టమైన, బాధ అయినా, శ్రమ అయినా, ఏదైనా సరే నేను భరించాలి. కొద్ది దినాలే ఉంటాయి. అదే పేతురు గారు రాశారండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట అంటాడు పేతురు గారే, పరిశుద్ధాత్మ ప్రియులారా, మిమ్మలను శోధించుటకు అగ్ని వంటి మహాశ్రమలు మీకు సంభవించినప్పుడు, మహాశ్రమలు వచ్చేసినప్పుడు ఇతరుల మీద నిందలేసేయటమో, ఏదో మోపేయటమో, లేకపోతే ఇంకేదో అనేయటమో, దేవుణ్ణి దూషించటమో, లేకపోతే ఏదో విరక్తి కలిగి, నిస్పృహ కలిగి, నిరాశ కలిగి జీవించటం కాదు. ఆ సాత్వికము కావాలి అనంటే అగ్ని వంటి మహా కష్టాలు, బాధలు, ఇబ్బందులు, శ్రమలు వచ్చినప్పుడు నీవు ఆయన్ని ఆశ్రయించు. ఆయన కాడెత్తుకో, ఆయన వాక్యాన్ని స్వీకరించు, ఆయన వాక్యానుసారమైన జీవితం, ఆయన మోడల్. ఆయన భరించాడు, నా కొరకు భరించాడు, నేను ఆయన కొరకు భరిస్తున్నాను అనే గుణము నీలో రావాలి. అదే సాత్విక గుణం. అదే సాత్విక గుణం. ఆ గుణము లేకపోతే ఏమన్నాడు? తర్వాత మాట అన్నాడు అక్కడే, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. అంటే ఆయన శ్రమలు పొంది సాత్వికుడయ్యాడు. నువ్వేం చేయాలి? శ్రమలు పొందకుండా సాత్వికుడు అవ్వాలంటే కుదరదు, కాలేం కూడా. శ్రమలు ఉంటాయి. దేవుని రాజ్యంలో, దేవుని సంఘములో, దేవుల్లో శ్రమలోనే ఆనందం, కష్టంలోనే ఆనందం. ఏది లోటు చేయడండి ఆయన. ఆయన అన్యాయస్తుడు కాదు. ఎవరన్నారు ఈ మాట అన్యాయస్తుడు కాదని? యోబు అన్నాడు. యోబు సమస్తం పోగొట్టుకున్నాడు. పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, శరీరాన్ని పోగొట్టుకున్నాడు. అటువంటి యోబు అంటున్న మాట ఏంటంటే, దేవుడు అన్యాయస్తుడు, ఆయన న్యాయము తప్పడు. మరి ఆ గుణం మనకెందుకు లేదు? ఈనాటి వరకు భూమిని స్వతంత్రించుకున్న వారిలో యోబు, చనిపోయిన యోబు మనకు సాక్షిగా ఉన్నాడు. నేను ఏ తప్పు చేశానన్న, నాకు నా పిల్లలను తీసేసుకున్నావు, నా భూమిని అంతా తీసేసావు, నా పశు సంపద అంతా నాశనం చేసావు, నా ఒళ్ళంతా పాడు చేసావు నువ్వు అని అడిగాడు ఆ యోబు. అటువంటి స్థితిలో కూడా ఎవరిని మహింపరిచాడు? దేవుణ్ణి మహింపరిచాడు. అది సాత్విక లక్షణం అంటే. వాళ్ళు ధన్యులు అవుతారు. వాళ్ళకు భూలోకం అంతా లోబడుతుంది. భూలోకం వాళ్ళ చేతిలో ఉంటుంది. కొన్ని మాటలు నేర్చుకుందాం ప్రియులారా. దేవుని సంకల్పానికి, దేవుని పరిపాలనకు తమకు తాము లోబరుచుకుంటూ ఆయన కోసం భరించటానికి ఉండటమే సాత్విక లక్షణం. సంఖ్యాకాండంలో దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు ఒక ఆయన కోసం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో, 12వ అధ్యాయము ఇది చూడు. యెహోవా ఎవరి గురించి అన్నాడంటే, అప్పటి వరకు ఆయనకు తోడుండి నా సొంత సహోదరుడు, నా తమ్ముడు అంటున్నటువంటి మిరియం, అహరోనులు ఎవరిని ద్వేషిస్తున్నారు? మోసేను ద్వేషిస్తున్నాడు. మోసే గొప్పవాడా? నేను గొప్పవాడిని కాదా?
మేము గొప్పవాళ్ళం కాదా? దేవుడు మాతో మాట్లాడ్డా? మేము భక్తులం కాదా? మా యందు భయభక్తులు లేవా? మాకు ఆ నీతి స్థితి లేదా అని మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను ఎవరున్నారంట? మనం సనుక్కున్నప్పుడు ఎవరంటారు? మనం సనుక్కుంటాం కదా ఒక్కొక్కసారి. ఎవరో ఒకరి మీద సనుక్కుంటాం, మనకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు. ఎవరో ఉండరండి, అందరూ సనుక్కుంటారు. వాడి పరిస్థితిలో ప్రతి వాడు సనుక్కుంటాడు. ఆ సనుక్కుంటున్నప్పుడు వాడే అనుకుంటున్నాడు ఎవడో వింటలేదని. ఎవరు వింటున్నారంట? అందరూ చెప్పండి. దేవుడు వింటున్నాడు కదా, దానికి ప్రతిఫలం ఇస్తాడు. నీ సనుగుడికి తగినట్టు ప్రతిఫలం మనం పొందుతాం. మనం ఓలే సనుగుడు ఎవడింటలేదు, ఏదో అడుగు అనేస్తున్నామని అనుకుంటున్నావేమో. నీ నోటి మాటకు జవాబు చెప్పవలసిన రోజు వస్తుంది. నీ ప్రతి మాటకు సమాధానం చెప్పవలసిన రోజు వస్తుంది ఒకసారి. చదువమ్మా. మోషే మాటని అంటున్నాడు ఆయన. మోషే ఎవరనుకుంటున్నావురా? మీరు ఎవరనుకుంటున్నారు? ఆయన భూమి మీద ఉన్న వాళ్ళందరిలోనూ మిక్కిలి సాత్వికుడు. సాత్వికుడు కాదట. ఏ సాత్వికుడు అండి ఆయన? మిక్కిలి సాత్వికుడు. మిక్కిలి సాత్వికుడు. సాత్వికులకి అందరికంటే ఓ డిగ్రీ ఎక్కువ ఆయనకి. వాళ్ళకి 10 ఉంటే ఆడికి 11. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అంత సాత్వికుడు, అంత గొప్ప వ్యక్తి, అంత మంచి సద్గుణాలు కలిగిన వ్యక్తి కడకి చిన్న తప్పు తన జీవితంలో చేసినందుకు వాగ్దానము చేసిన భూమిని స్వతంత్రించుకోలేకపోయినాడు. మిక్కిలి సాత్వికుడైనటువంటి మోసే ధన్యుడు కాకపోయినట్లయితే నువ్వు నేను ఎలా ధన్యులు అవుతాం? దేవుడు సాక్ష్యం ఇచ్చినటువంటి మోసే మరి ఆ వాగ్దాన భూమిని చేరలేకపోయినాడే, దాన్ని స్వతంత్రించుకోలేకపోయినాడే. ఒక చిన్న తప్పు చేసి నీ జీవితంలో నేను ఈ తప్పు అనుకుంటున్నామా, మనం చేసేది మంచి అనుకుంటున్నామా, మన మాట కానీ, మన ప్రవర్తన కానీ, మన నడవడిక కానీ, మన ఆలోచన కానీ, మన తలంపులు కానీ, మన ఉద్దేశాలు కానీ, ఇవన్నీ కూడా కౌంటింగ్లోకి వస్తాయి. రావనుకుంటే మన బుద్ధిహీనత అది. దేవుడు మనల్ని చూడలేదు అనుకోవటం బుద్ధిహీనత. కొండలో తలకాయ ఎట్టినటువంటి పిల్లిలాగా. కానాను చేరలేకపోయినాడు. అది రావాలి అంటే ఏం చేయాలి? అంత మిక్కిలి సాత్వికుడైనటువంటి మోషే కానాను చేర్చలేకపోయినాడు. ఒకే ఒక మాట, బండతో మాట్లాడు. వాళ్ళు నీళ్ళు అడుగుతున్నారు కదా, నీళ్లు లేవని బండతో మాట్లాడెళ్ళి అంటే వీళ్ళ మీద కోపం వచ్చి ఏం చేశాడండి? కొట్టడమే కాదు, తిట్టాడు. అక్కడ దౌర్భాగ్యులారా అన్నాడు. మీకు నీళ్లు కావాలా? నేను మీకు నీళ్ళు ఇవ్వాలా? నేను రిఫరెన్స్ చూపించట్లేదు ఎక్కువైపోద్దని. మీకు నీళ్ళు ఇవ్వాలా? నేను దేవుడు ఇమ్మన్నప్పుడు దరిద్రుడికైనా పెట్టాలి. దేవుడు చెప్పినప్పుడు ఎటుదాన్నైనా సహించాలి. నువ్వు నీ సాత్విక లక్షణం అదే. హలో, వాడు కాళ్ళు పట్టుకో. అయ్యా, వాడు ఎవడనుకుంటున్నావు నువ్వు? నిన్న కాడదాకా మొన్న కాడదాకా వాడు అని నా దగ్గరికి పంపించావు ఏంటని గమనీయాలి అన్నాడా? అనలేదు. అపోస్తుల కార్యంలో పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎవరి దగ్గర పంపించాడు? గమనీయాల దగ్గరికి పంపించాడు. పంపించినప్పుడు అయ్యా, వాడిని నన్ను ఎందుకు దగ్గరికి పంపిస్తున్నావు అన్నాడు. వీడినేరా నేను ఏర్పాటు చేసుకున్నది, మీరు కాదు, వాడినే, ఈ దరిద్రుడినే నేను. అలాంటి దరిద్రుల దగ్గర మనం సాత్వికం చూపుతున్నామా?
ఎవరిని ప్రేమించమంటే వాళ్ళని ప్రేమించాలి. అది నీకు కష్టముగా ఉన్నా, ఇష్టముగా ఉన్నా, నచ్చినా నచ్చకపోయినా దేవుడు చెప్పిన మాట ప్రకారం నువ్వు వాళ్ళని ప్రేమించవలసిందే, వాళ్ళని ఆదరించవలసిందే, నీ ప్రేమ చూపవలసిందే. వాడికి అర్హత లేదు, వాడికి ఏదీ లేదు అనుకుంటే అది నీ బుద్ధిహీనత. నీళ్ళు వాళ్ళు అడుగుతున్నారు, ఆ బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, నీళ్ళు ఇస్తాయి అన్నాడు. వెళ్తే ఆయన తిట్టి కొట్టాడు. ఒకసారి కొట్టమన్నాడు, నీళ్ళు వచ్చినాయి. కర్రటికెళ్ళి కొట్టన్నాడు, కొట్టాడు. ఇప్పుడు కర్రటికెళ్ళి కొట్టమనలేదు, మాట్లాడు బండతో అన్నాడు. కానీ ప్రియులారా, అటువంటి మిక్కిలి సాత్వికుడైనటువంటి మోషే మరి వాగ్దాన భూమిని చేరలేకపోయినట్లయితే, ఆనాటి కానాను చేరకపోయినట్లయితే, నువ్వు నేను మన సాత్విక లక్షణము ద్వారా మరి ఆ పరమ కానాను చేరగలమా? ఒక్కసారి ఆలోచించండి. చేరట్లేదు, నీకు ఆ గుణము నా గుణము లేదు అంటే మనము స్వీకరించవలసింది స్వీకరించటలేదు, మనము మరి మొయ్యవలసిన కాడిని మనము మొయ్యట్లేదు. మాట అంటాడు యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. విర్రవీగుచున్న దుష్టత్వం నీలో ఉందా? దుష్టత్వము అంటే ఏంటండి? దుష్టత్వము ప్రియులారా, దుష్టత్వము అర్థం కాకపోతే దైవత్వము అంటే తెలుసా పోనీ? దేవుని తత్వము. దుష్టత్వం అంటే దుష్టుని తత్వం. దుష్టుడికి ఎటువంటి తత్వం ఉన్నది? మోసం చేసే స్థితి అడిది కదండి. వాడిని యోహాను సువార్త 8:44 అన్నాడు కదా, మీ అపవాది తండ్రి, మీ తండ్రి అపవాది సంబంధులు, వాడు దురాశలను మీరు నెరవేర్చగోరుచున్నారు. నరహంతకుడు వాడు, మనుషుల్ని ప్రేమించేవాడు కాదు, హంతకుడు వాడు. దుష్టత్వం నీలో ఉందా? మనుషుల్ని కృంగగొడుతున్నావా? ఒకడిని నిష్ఠూర పరిస్థితి ఏం చేసినట్టు అన్నాడండి యేసుప్రభు వారు? అచ్చా సమానం అన్నాడు, అంతే. వాడిని నిష్ఠూర పరచొద్దు. దుష్టత్వమును మాని. ఇంకా చాలా ఉన్నాయి. అబద్ధం, మోసం, అనుమానం, చాలా గొప్ప గుణాలు ఉన్నాయి వాడి దగ్గర. అనుమానమే ఆయుధం వాడికి. అవ్వమ్మను మోసం చేసింది అదే. అనుమానాన్ని, క్లియర్గా ఉన్న దాని దగ్గర అనుమానం సృష్టించాడు. చాలామంది ఉంటారు, ఇది అవునంటారా కాదంటారా, ఇది అవుతుందా కాదా, అది అవుతుంది పోరా బాబు, అసలు మంచోడు అంటారా సారా మంచోడు కాదంటావా, ఇది పని చేస్తుంది అంటావా, మందు వేసుకుంటానే ఉంటాడు, ఇది పని చేస్తుంది అంటావా కాదంటావా, ఇది మంచిదా కాదు, అడిగి ఏం పని చేస్తుందండి? అది ఏం పని చేస్తుంది చెప్పండి? అవిశ్వాసములో తినినది పని చేయటం. తర్వాత మాట ఏమన్నాడు? పాపం అనేహాడంతే, ఒకటే మాట. నువ్వే పని చేసిన విశ్వాసముతో, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసమే నీకు మేలు చేసును. విశ్వాసం లేకుండా ఇదేన్ని చేసినా అది నీకు పాపంగా పరిగణింపబడుతుంది. అటువంటి అనుమాన దుష్టత్వము కలిగిన వాడు అపవాది. అటువంటి దుష్టత్వ లక్షణాలు కలిగిన వాడు. అటువంటి వాడిని మానేయాలంట. మానేసి పేతురు అదే యాకోబు పత్రిక 1:21, లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును, శక్తి కలిగిన వాక్యమును, నీ ఆత్మను రక్షిస్తుంది, నీకు ఓదార్పు దయచేస్తుంది, కష్టాల్లో ఆదరణిస్తుంది, సమస్తాల్లో నిన్ను ఓర్చుకునే స్థితిని కలగజేస్తుంది. ఆ కాడి ఎత్తుకుని నా యొద్దకు రా. మాని సాత్వికముతో అంగీకరించు. శ్రమల్లో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని అంగీకరించు.
ఏం మేలు చేశాడని దేవుని సన్నిధికి రావాలండి? ఏం మేలు చేశాడని నేను ప్రార్థనకు రావాలండి? కదా మన ఉద్దేశమే అది. అది ఎవరి లక్షణం? అపవాది లక్షణం. నువ్వు నాకేం మేలు చేసావని నీ వెనకాల ఉండాలి నేను అని చెప్పి శత్రువుగా మారాడాడు. ఈనాడు అనేక మంది సంఘానికి విరోధులై, దేవునికి విరోధులై, దేవుని సంఘాన్ని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి దేవునికి విరోధులైపోతున్నారు వాళ్ళు. అది దుష్టత్వం కాదా? వాక్యాన్ని స్వీకరించు, ఆయన దగ్గర నేర్చుకో. కష్టంలో ఎలాగ నడుచుకోవాలి, బాధల్లో ఎలాగ నడుచుకోవాలి, నిందల్లో ఎలాగ నడుచుకోవాలి, నాకు వస్తున్నటువంటి బలహీనతలో ఎలాగ నడుచుకోవాలి, ఏ విధంగా ఉంటే దేవుడు నాకు మేలు చేస్తాడు, నా యొద్ద నేర్చుకోమన్నాడు ఆయన. సాత్వికముతో తగ్గించుకో, లోబడిపో వాక్యానికి. వాక్యానికి సాష్టాంగ నమస్కారము చేయి. ఆ వాక్యమే నాకు దిక్కుప్పుడు, ఆ వాక్యమే నన్ను ఆదరిస్తుంది కదండి. 2వ వచనములో అన్నాడు. 2వ వచనములో మనం చదువుకున్నటువంటి 18:2 ఏమన్నాడండి దావీదు గారు? నా తైలము, నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నాకు ఉన్నతమైన దుర్గము కోట ఆయనే. నన్ను ఎవడు ఏమి చేయలేడు. ఆయనకి లోబడు, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన కాపాడుతాడు. ఆయన వాక్యము నిన్ను ఆదరిస్తుంది. ఆయన వాక్యము నిన్ను ఆదరిస్తుంది. పౌలు గారు అంటాడు, పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ప్రియులారా, ప్రభు యొక్క యేసు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలి. కష్టాల్లో నష్టాల్లో కృంగిపోకూడదు. కుంగిపోతారు కొంతమంది. ఇంకా నాకు ఎందుకు అని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ మధ్యనే. కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళు, ఆయన వాక్యం ఎత్తుకో. ఆయన వాక్యం నిన్ను ఆదరిస్తుంది. ఆయన కనికరము గల తండ్రి. ఆయన చదవండి. బలవంతుడై ఉండి అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తిమంతులగునట్లు దేవుని సర్వాంగ కవచము, రక్షణను ధరించుకొనుడి. సర్వాంగ కవచం అది. క్రీస్తే సర్వాంగ కవచము. క్రీస్తును ధరించుకున్నవాడిని ఏమంటారండి? క్రీస్తును ధరించుకున్నవాడిని ఏమంటారు? క్రైస్తవుడు అంటారు. ఇప్పుడు మనం ధరించుకోవట్లేదంటే మనం ఎవరము? ధరించుకోకపోతే దుష్టత్వం కలిగిన వాళ్ళం, క్రైస్తవులం కాదు. క్రీస్తు వాక్యాన్ని ధరించుకోవాలి. కీర్తి వాక్య భారం ఉండాలి నీకు. వాక్యానుసారమైన జీవితం ఉండాలి నీకు నాకు. వాక్యాన్ని అనుసరించి జీవించినప్పుడు మాత్రమే నీవు క్రైస్తవుడుగా గొప్ప లక్ష్యం అదండి. భూమి మీద ఏదో పరలోకం పొందేస్తావంటే 10 ఎకరాలు ఇచ్చేస్తానని ఫ్రీగా ఇచ్చేస్తాడు అనుకున్నావేమో నువ్వు. ఇక్కడ భూమి మీద ఉండగానే క్రీస్తు స్వరూప్యముగా నువ్వు మార్చబడాలి. క్రీస్తును కలిగిన క్రైస్తవుడిగా జీవించాలి నువ్వు. అప్పుడు నువ్వు మేలు పొందుతావు. ఈ భూలోకంలో మేలు పెద్ద గొప్ప ఏం కాదు. ప్రతి వాళ్ళకి ఇస్తాడు, నీకు ఇస్తాడు. ఆయన ఎవరికి అన్యాయం చేయడు. కూడు కావాలితే కూడిస్తాడు, స్వస్థత కావాలితే స్వస్థత ఇస్తాడు, పిల్లలు కావాలితే పిల్లలు ఇస్తాడు, మంచిది ఏది కావాలితే అది ఇస్తాడు ఈ భూమి మీద ఆయన. కానీ అది చాలా కష్టం. దానికోసం ఇక్కడ నువ్వు మార్చుకోవాలి. నీ స్థితిని మార్చుకోవాలి. ఆయన ధరించుకోవాలి. ఆయన స్వరూప్యంలోకి మార్చబడాలి. చదవండి, ఇంకో మాట ఉంది. మనము పోరాడున్నది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అంధకార సంబంధమైనటువంటి దురాత్మల శక్తులు అన్నమాట. అవి నిన్ను మోసం చేస్తున్నాయి. అందుకంటాడు, ఎవడు మిమ్మలను ప్రలోభ పెట్టాను. ఆదాము దగ్గరికి వెళ్ళి మాట అన్నాడు ఆయన.
ఏమన్నాడు? ఎవరన్నా చెప్పండి. బైబిల్ క్లాసులో కూడా చాలా చెప్పినాను నేను. బైబిల్ క్లాస్కి వచ్చిన వాళ్ళు చెప్పండి. ఆదాము దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? అంతవరకు గ్రహింపు ఉంటే శ్రద్ధే ఉండును బైబిల్ మీద. దేవుడే దేవుడే ఏమన్నాడు? నీవు దిగంబరివని చెప్పినవాడు ఎవడు అన్నాడు ఆయన కదా. నువ్వు దిగంబరివని చెప్పినాడు ఎవడురా? ఒకటి చెప్తేనే కదా మనకు కలిగేది. ఇది మనకి ఒకటి నేర్పితేనే ఆలోచనలు వస్తాయి. ఎవడో మనకు తెలియనోడు, మనకు కనిపించినోడు ఒకటి గోపల్లో చెప్తుంటాడు, దాని ప్రకారం ఆలోచిస్తాం, దాని ప్రకారం మనం నడుస్తాం. ఈ రోజున మన దుష్టత్వం మన మీద వెళ్తుంది. కారణం ఏమిటంటే మనము ఎక్కువగా దేవుని వాక్యం మీద శ్రద్ధ పెట్టాం, క్రీస్తు మీద శ్రద్ధ పెట్టాం. క్రీస్తు వాక్యం పట్ల మనకి శ్రద్ధ ఉండదు. వాడు ప్రవేశిస్తున్నాడు, నీ మనసును మారుస్తున్నాడు, నీ ఆలోచన మారుస్తున్నాడు, నీ తలంపులు మారుస్తున్నాడు. నీలో సంతోషం సమాధానంగా ఉండటం నువ్వు వాడికి ఇష్టం ఉండదు. గమనిద్దాం ప్రియులారా. ముందు దేవుడు చెప్పలేదా? దేవుడు చెప్పలేదా? తిరుదినమున నిశ్చయముగా సత్యదో మీరు ఆత్మీయంగా చచ్చిపోతారా, మీరు అసలు నా తోడు ఉండదు, నా సహవాసం ఉండదు అని చెప్పలేదా? కానీ వీడు ఇప్పుడు చెప్తున్నాడు, నేను దిగంబరిని తెలుసుకొని నేను అంజూరపు ఆకులు చుట్టుకున్నాను, నేను కచ్చాలుగా అన్నాడు. కనుక మనం గమనించాలి, మన జీవితాన్ని ఎవడో ప్రలోభాలు పెడుతున్నాడు, ఎవడో మనల్ని మోసం చేస్తున్నాడు. క్రీస్తు దగ్గరికి రాకుండా, క్రీస్తు వాక్యంలోనికి వెళ్ళకోకుండా మనల్ని ఎవడో మోసం చేస్తున్నాడు. మనము సాత్వికులు కాకుండా, దేవుని ధన్యత పొందుకోకుండా, దేవుని ఆశీర్వాదం, సమాధానం, నెమ్మది, సంతోషం పొందుకోకుండా, ఈ భూలోకంలో ఉన్న ప్రజలను మన తట్టు తిప్పుకోకుండా ఎవడో మనల్ని హెచ్చిస్తున్నాడు, మనల్ని గొప్ప చేస్తున్నాడు, మనలో ఆలోచనలు కలగజేసి మనల్ని నాశనానికి తోస్తున్నాడు. అపవాది గురించి చదువుకున్నాం మనం బైబిల్ క్లాసులో. వాడు ఎంత మూర్ఖుడో. అపవాది గురించి 2 క్లాసులు చదువుకున్నాం. గుర్తున్నదా ఎవరికన్నా బైబిల్ క్లాస్ వాళ్ళు? వాడి లక్షణాల్లో అదొక లక్షణం. ఎవరు బాగుంటే వార్చాడు వాడు. వాడి కోసం ఏర్పాటు చేసిన నరకాన్ని నీ కొరకు నా కొరకు బలి చేస్తున్నాడు వాడు. నిన్ను నన్ను బలి చేస్తున్నాడు ఆ నరకానికి. గమనిద్దాం మనం. 2 మాటలు చూసుకొని ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. చదువమ్మా. ఏమంటున్నాడంటే ఆయన పౌలు గారు ఏమంటున్నాడు ఎఫెసీ సంఘంతో? మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా. మనం ఎందుకు పిలువబడ్డాము? ఎందుకు పిలువబడ్డామండి? అసలు నేను పిలుపుల గురించి 3 పిలుపుల గురించి యూట్యూబ్లో చెప్పినాను. నేను ఆశీర్వాదము కొరకు పిలువబడుతామనే వాక్యాన్ని యూట్యూబ్లో ఉంటుంది, చూసుకోండి. ఎందుకు పిలువబడ్డాం మనం? ఆశీర్వాదం కొరకు పిలువబడ్డాం. నాశనానికి పిలువబడలేదు యేసుప్రభు మనల్ని. ఆశీర్వాదం కొరకే మనల్ని పిలిచాడు ఆయన. ఆ ఆశీర్వాదం పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతము ఉండాలి మనలో. దీర్ఘశాంతం అంటే అనేక దినాలు, అనేక శ్రమలు, కష్టాలు సహించుకోవాలి. అప్పుడు మాత్రమే దేవుని రాజ్యంలో వారసత్వం పొందుతుంది. అక్కడ శిష్యులకి చెప్తాడు. అపోస్తలుల కార్యం 14:22 అనుకుంటాను, చూడండి. శిష్యుల మనస్సులను దృఢపరిచి. ఇదేం దృఢపరచడం అంటే ఏం లేదు అప్పుడు వరకు వాళ్ళకి
దృఢత్వం లేదు, జారిపోతున్నారు, బలహీనలు అయిపోతున్నారు, కృంగిపోతున్నారు, నిస్పృహ, నిరాశ, అనేక స్థితుల్లో కుంగిపోతున్నారు. వాళ్ళు కుంగిపోయిన కుటుంబం, క్షీణించిపోతున్నారు. వాళ్ళని దృఢపరచమంటున్నాడు. వీళ్ళందరూ శిష్యులా లేకపోతే ఎవరు? వీళ్ళందరూ శిష్యులమే. మనమందరం మనల్ని దృఢపరచమంటున్నాడు. లేకపోతే యేసుప్రభు ఇచ్చేస్తాడు, వచ్చేయండి అమ్మా అని నేను చెప్తాను. నేను నీ కష్టాల్లో దృఢపరిచేది యేసుక్రీస్తే, నిన్ను ఆదరించేది యేసుక్రీస్తే, నీ కృంగుబాటు నుంచి లేవనెత్తేది యేసుక్రీస్తే, నీ కుటుంబంలో ఉన్నటువంటి బలహీన స్థితుల నుంచి లేవనెత్తేది ఆయనే. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడ ఉండాలి. విశ్వాసమందు నిలకడ ఉండదు. మనకి కష్టం వచ్చిందంటే, బాధ వచ్చిందంటే తొలగిపోతారు. ఏదన్నా దొరికిందంటే సాకును పట్టుకుని పరిగెత్తుకుపోతాం. సాకులు దొరకడమే కష్టం మనకి. విశ్వాసమందు నిలకడగా ఉండి, ఆ విశ్వాసాన్ని ఏమంటారో తెలుసా? నిలకడగా ఉండే విశ్వాసానికి ఒక పేరు పెట్టాడు, స్థిర విశ్వాసము. స్థిర విశ్వాసం అంటే ఏంటంటే కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఏదొచ్చినా కరెక్ట్గా దానికి ఉపమానం చెప్పాడు యేసుప్రభు వారు. మత్తయి వార్త 7:24 చెప్పేయండి. చదవద్దు. ఎన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నారు మీరు? చెప్పండి. బండ మీద కట్టిన ఈ బుద్ధిమంతుని పోలి, బుద్ధిమంతుడు అయితే క్రీస్తునందు కట్టుకొని విశ్వాసం, బయట లోకం మీద కాదు. నీ విశ్వాసం లోకంలో దొరకదు. నువ్వు లోకాన్ని నమ్ముకున్నట్లయితే నీకేమి దొరికేది లేదు. డబ్బుని నమ్ముకున్నా నీకు పోయేది నిరాశే. ఈ లోకాన్ని నమ్ముకున్నా నీకు పొందేది నిరాశే. క్రీస్తుని నమ్ముకో. బండ మీద కట్టు ఇల్లు. ఎన్నో కష్టాలు రావచ్చు, తుఫాన్లు, సునామీలు, ఎన్ని రాని నిలబడుతుంది నీ ఇల్లు, నీ జీవితం, నీ బ్రతుకు, నీ సంసారం, నీ కుటుంబం. గమనించండి. మనం స్థిర విశ్వాసం అన్నాడు దాన్ని. స్థిరమైన విశ్వాసం. విశ్వాసమందు నిలకడగా ఉండి, చదవమ్మా. అనేక శ్రమలు, అందరూ తెలుసుకోండి. అనేక శ్రమలను అనుభవించి, అది సాత్వికం. సాత్వికం అంటే అది. అనేక కష్టాలు అనుభవించిన దేవుని రాజ్యం అది ఓపుకతో మాత్రమే కూడింది. గొంతులెత్తే నడవదు ఇది. కైకి బోయికి నడితే నడిగే సంసారం కాదు ఇది. నీ జీవితంలో స్థిరత్వం కావాలి క్రీస్తునందు. క్రీస్తు మన గృహాధిపతి, మన జీవితాలకు ఒక అధిపతి అయిన, ప్రభు అయిన, రాజు అయిన ఆయన నిన్ను పరిపాలిస్తాడు, ఏలుతాడు, సంరక్షిస్తాడు, మహాదుర్గముగా నీకు ఉంటాడు. ఎవడో నిన్ను చేరలేడు. ఏ హస్తము కూడా నీకు హాని చేయదు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. అంత గొప్ప దుర్గమైన. చదువు, ఇంకో మాట ఉంది. అప్పగించుడే. శ్రమల్లో కూడా దేవుని రాజ్యానికి అప్పగింపమంటున్నాడు. అక్కడ సంఘంతో చెబుతున్నాడు. ఆనాటి ఆదిమ సంఘముని గురించి ఇస్తున్నటువంటి మాట అది. వాళ్ళు ఈ రోజు వరకు మన కళ్ళెదురున్నారు. వాళ్ళు అనుభవించిన స్థితులు. ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరు మాట్లాడుకోరు. వాళ్ళ స్వభావం వీళ్ళ స్వభావం కలదు. వాళ్ళేరే వీళ్ళేరే అంటారు. క్రీస్తునందు మనము ఒక్క శరీరము, ఒక్క శరీరం. మనం
ఏ శరీరంలో ఏ అవయవానికి గాయము పడినా ప్రతి అవయవము ఆలోచిస్తుంది దాని గురించి. మరి నువ్వెందుకు ఆలోచించట్లేదు నీ శరీరం గురించి? నువ్వు శరీరంలో అవయవం కాదు, నువ్వే వేరుపడుతున్నావు, బయట ఉండి జీవిస్తున్నావు. నీకెందుకు అవయవం గురించి, శరీరం గురించి తెలుస్తుంది? నువ్వు ధన్యుడు కాలేవు, నువ్వు సాత్వికుడు అసలే కాలేవు. నేర్చుకో, ప్రభువు దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి. ప్రభువు దగ్గరికి. ఆఖరి మాట చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం, ఇంకొక 3 మాటలు ముగించేసుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం. ప్రియులారా, సాత్వికమైన మనస్సు, సరిగ్గా చదవమ్మా, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. సాత్వికమైన మనసు ఉంటే నీ శరీరంలో జీవం ఉన్నట్టే. జీవం అంటే బ్రతుకుంటడం కాదు. జీవం అంటే ఎవరో? యేసుక్రీస్తు ఉన్నట్టే. నేనే జీవమును అన్నాడు ఆయన. ఆయన జీవం ఉన్నట్టే. తర్వాత మాట ఉంది, మత్సరము ఎముకలకు, ఎముకలు కుళ్ళిదాన్ని ఏమంటున్నారండి ఇప్పుడు? ఎముకలు కుళ్ళుని ఏమంటున్నారు ఇప్పుడు? ఇంగ్లీష్లో అంటున్నారు, అదిగోదిగా ఆమె చెప్పింది, బోన్ క్యాన్సర్. బోన్ క్యాన్సర్ అంటున్నారు. వీడు కనిపెట్టలేదు బోన్ క్యాన్సర్, ఆనాడు దేవుడే కనిపెట్టాడు. అది నీలో కుళ్ళున్నట్లయితే, నీలో సాత్వికం లేకపోతే, అసూయ, ద్వేషం, కక్ష, ఇతరులను ప్రేమించలేని లక్ష్యం ఉంటే నీకు క్యాన్సర్ ఉన్నట్టే. ఒక మాటలో చెప్పాలంటే నీకు క్యాన్సర్ ఉన్నట్టే. నీకు ఎముకలను గుల్ల చేసేస్తుంది. ఎముకలకు జీవము కావాలి, క్రీస్తు వాక్యము కావాలి. అది దృఢత్వాన్ని ఇస్తుంది. అది లేకపోతే వేస్టే నీ లైఫ్. అది సాత్వికమైన మనస్సు ద్వారా మాత్రమే సాధ్యం. అది. 2వ మాట చదువుకుందాం, 15వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం. సాత్వికమైన నాలుక జీవ వృక్షము. జీవవృక్షం ఎక్కడుండేది? ఏదోనిలో ఉండేది. ఇప్పుడు ఎక్కడుంది? ఎక్కడుంది? పరదైజులో ఉంది. క్రీస్తే జీవవృక్షం. నీ నాలుక సాత్వికమైనది ఉండాలి, సహించుకుని మాట్లాడాలి. సహించుకోకపోతే ఏమవుతుంది? కొంతమంది సహించుకోలేక ఏం చెప్తారండి చెప్పండి? మీరు అందరికీ తెలుసు. సహించుకోలేనప్పుడల్లా మనకు వచ్చేది అదే సంస్కృతి. నాలుగుకి ఏమవుతుందండి? భాష మారిపోద్ది, యాస మారిపోద్ది, పలకరింపు మారిపోద్ది, సమస్తం మారిపోతుందండి. సాంస్క్రిట్ వచ్చేస్తుంది నోటికి, పండితులు అయిపోతారు అప్పుడు. సాత్వికమైన నాలిక జీవవృక్షము. ఎప్పుడు నువ్వు జీవము కలిగిన దాన్ని ఫలిస్తూనే ఉంటావు, ఫలాలు ఇస్తూనే ఉంటావు. సంవత్సరానికి 2 సార్లు పంటలు ఇస్తూనే ఉంటావు. ఆ జీవ నది పక్కన నీవు, ఆ వాక్యం అనే నది పక్కన నీవు పచ్చగా ఉంటావు. ఏ వెట్ట నీకు తగలదు, ఏ యొక్క హాని నీకు జరగదు. అంత గొప్పది సాత్వికమైన నాలిక. కింద ఇంకో మాట అన్నాడు, దానిలో, ఆ సాత్వికములో నీలో కుటిలత. కుటిలత అంటే కుతంత్రం అంటారు, మన భాషలో ఏమంటారంటే కుతంత్రము. అంటే ఆ దుష్టుడి యొక్క తంత్రం దాంట్లో ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళటానికి సిగ్గుపడతావు నువ్వు. యేసుప్రభు ఏమన్నాడు? ఇక్కడ నన్ను ఒప్పుకున్నట్లయితే నేను అక్కడ తండ్రి దగ్గర ఒప్పుకుంటాను అన్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటాడు? పను ఎవడో నాకు తెలియదు పా అంటాడు. అక్కడ నువ్వేమైనట్టు, ఇక్కడ సిగ్గుపడినట్టే నీ జీవితం. ఎందుకండి జీవితము? ఈరోజు చచ్చిపోతాం, రేపు చచ్చిపోతాం. సాగు గురించి భయపడకండి, జీవం కొరకు భయపడకండి. మనం నిత్యము ఉండే నివాసం అది, ఎప్పుడూ ఆనందం సంతోషంతో ఉండే జీవితం అది. ఇది కొన్ని రోజులు ప్రయాసలు, శ్రమలు, కష్టాలతో కూడిన జీవితం. ఈ దరిద్ర జీవితం, భూలోక జీవితం.
దీంట్లో మేలేమి ఉండదు, మేలైనది అదే. ఇంకొక మాట 25:15 సామెతలు 25:15 దీర్ఘశాంతము చేత దీర్ఘశాంతం ఉన్నట్లయితే న్యాయాధిపతి అంటే ఎవరమ్మా? తండ్రి అయిన తండ్రే ఈ లోకంలో ఉన్న న్యాయాధిపతి కూడా ఉంటాడు. ఎవడాడు? అధికారి. వీడు తప్పు అంటే తప్పు అంటాడు, ఉప్పు అంటే ఉప్పు అంటాడు. ఆయన కూడా నీలో ఏముండాలి? సాత్వికం ఉంటే ఆడు కూడా నిన్నేం చేస్తాడు? ఒప్పిస్తాడు, క్షమిస్తాడు. ఆయన చాలా మంచోడు రా బాబు, ఆయన మీద ఏంట్రా లేనిపోని నిందలు వేసుకొచ్చారు మీరు వెళ్ళండి సార్, మీరు వెళ్ళండి వాళ్ళ దరిద్రులు, వాళ్ళ సంగతి పట్టించుకోకుండా వెళ్ళండి, పోండ్రా అంటాడు. న్యాయాధిపతిని సహితము నీ సాత్వికత్వము నిన్ను ఒక గొప్ప ధన్యతకు, కనికరానికి, జాలికి, మరి ఓర్పుకు, సహనానికి, అన్నిటికీ కారణమవుతుంది. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నటువంటి మాట ఏంటంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించు కొందరు. సాత్వికము పొందుదామా? సాత్వికంగా ఉండాలి అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యముతో మాత్రమే సాధ్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర మాత్రమే నేర్చుకోవాలి. ఆయన్ను మాత్రమే మోడల్గా, ఆయన మాత్రమే మాదిరిగా, ఆయన్ను చూసి నీవు జీవించినట్లయితే, ఆయన వైపు చూసి, ఆయన వాక్యాన్ని చూసి జీవించినట్లయితే నీ జీవితంలో ఈ లోకం అంతా నీ వెనకాల పడుతుంది. ఈ లోకాన్ని అంతటినీ నువ్వు స్వతంత్రించుకుంటావు. నీ స్వాధీనంలో ఉంటుంది లోకం. పూర్వం సామెత అనేవారు, ఎవరన్నా చెప్పాలంటే చెప్పండి. ఒక సామెత, అది ఏంటంట, నోరు మంచిదైతే ఊరు మంచిగానే ఉంటుందంట. వీడి నోరే సాత్వికమైంది కాదు, వీడి నాలుక. ఊరెందుకు మంచిది అవుతుంది? వీడు మంచివాడు అవుతుంది కదా ఎదరోడు మంచివాడు అవటానికి. వీడి దగ్గరే మంచితనం లేదు, లోకమంతా చెడిపోయింది అంటాడు వీడు. లేదా అసాత్వికమైన నాలుక ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నీవు మార్చుకోగలవు నీ జీవితాన్ని. ఆయన వాక్యం ఎత్తుకో, ఆయన వాక్యము ద్వారా జీవించు. నీవు ఈ లోకమంతా నీకు ఎంత అధికారి అయినా, ఎంత కఠినుడైనా, ఎంత వాడైనా నీ దగ్గర లోబడవలసిందే. వాడు నీకు స్వతంత్రుడు అయిపోతాడు. నీ దగ్గర స్వతంత్రించుకున్నవాడు, నీ దగ్గర వాడు లోబడే స్థితికి వచ్చేస్తాడు వాడు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొండ మీద పలికినటువంటి మాట. ఏమిటా మాట చెప్పండి? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. సాత్వికులు కావాలి అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర నేర్చుకోవాలి. ఆయన ఒక్కడే సాత్వికుడు, ఆయన మాటే సాత్వికము. ఆయన మాటే మన జీవితాల్లో ఉన్నట్లయితే, మనం ఆయన్ని చేర్చుకున్నట్టు, ఆయన కాడి ఎత్తుకుని, వాక్యం ఎత్తుకుని జీవించినట్లయితే మనము కూడా సాత్వికులుగా తీర్చబడతాం. ప్రేమగల తండ్రి, వందనాలయ్యా, నువ్వు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప జ్ఞానాన్ని బట్టి నాయన మేము వాక్యాన్ని ధ్యానం చేశాం నాయన. అవును నాయన, మేము ఎన్నో ప్రయాసాలు పడుతున్నాం ఈ లోకంలో. భూలోకం ఎవరూ మా మార్గంలోకి రావట్లేదు. భూలోకం ఎవరు కూడా మేము స్వతంత్రించుకోలేకపోతున్నాం. మా ఇంట్లో వాళ్ళనే మేము స్వతంత్రించుకోలేకపోతున్నాం. మా రక్త సంబంధులు మేము స్వతంత్రించుకోలేకపోతున్నాం. కారణము మేము సాత్వికమైన నాలిక మా దగ్గర లేదేమో నాయన. మేము సాత్వికులము కాదేమో తండ్రి. అది నీ దగ్గర నేర్చుకోవటానికి ధన్యత దయచేయండి నాయన. నీ వాక్యము విన్నాము నాయన, అది నీ దగ్గర మాత్రమే దొరుకుతుందని. అది దొరకాలి అంటే మాలో ఉన్న దుష్టత్వాన్ని తీసివేయాలయ్యా. మా దుష్టత్వాన్ని తీసివేసి నీ నీతి తత్వాన్ని మాకు దయచేయని ఆయన. ఆ నీతిలో నడిచిన ఆయన సాత్వికులమై, సాత్వికుడైన క్రీస్తు ద్వారా ఈ భూలోకాన్ని స్వతంత్రించుకొని
ఆ నిత్యత్వాన్ని స్వతంత్రించుకునే ధన్యత మా అందరికీ దయచేయమని, విన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకుని వాటి ప్రకారము నడుచుకుని భూలోకముని పరలోకాన్ని స్వతంత్రించుకునే ధన్యత మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి నామమును బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.